నమస్తే, వెల్కమ్ టు 9+ న్యూస్. తెలుగుదేశం పార్టీలో సరికొత్త అధ్యాయం మొదలైంది. పార్టీని మరింత బలోపేతం చేసేందుకు 2027 స్వర్ణాంధ్ర లక్ష్యాన్ని చేరుకునేందుకు అధినేత నారా చంద్రబాబు నాయుడు వ్యూహాత్మక అడుగులు వేస్తున్నారు. మంగళగిరిలోని ఎన్టీఆర్ భవన్లో 252 మందితో ఏర్పాటు చేసిన నూతన జాతీయ కార్యవర్గం నేడు కొలువు తీరింది. పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నారా లోకేష్ బాధ్యతలు స్వీకరించగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ భారీ బృందానికి ప్రమాణ స్వీకారం చేయించారు. తెలుగుదేశం కార్యకర్త ఎవరికీ తలొగ్గడని, ధైర్యంగా నిలబడతాడని సీఎం చంద్రబాబు కొనియాడారు. దేశంలోనే అత్యంత క్రమశిక్షణ కలిగిన పార్టీ టీడీపీ అని, ప్రతి పోలింగ్ బూత్లోనూ పార్టీని మరింత బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. గతంలో నారా లోకేష్ పార్టీలో ప్రక్షాళన తీసుకొచ్చి కార్యకర్తలకు బీమా కల్పించడాన్ని ఆయన ప్రత్యేకంగా ప్రశంసించారు. వచ్చే ఎన్నికల్లో 2024లో సాధించిన ఓట్ల కంటే మెరుగైన ఫలితాలు సాధించటమే లక్ష్యంగా పనిచేయాలని సూచించారు. భవిష్యత్తులో విశాఖపట్నం నగరాన్ని ఏఐ హబ్గా తీర్చిదిద్దుతామని, రెవెన్యూ రికార్డుల ప్రక్షాళన వంటి సంస్కరణలతో ముందుకెళ్తున్నామని వెల్లడించారు. ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ప్రతి నెల 1వ తేదీనే డీబీటీ ద్వారా సంక్షేమ పథకాలను అమలు చేస్తూ ప్రజలకు అండగా ఉంటున్నామని స్పష్టం చేశారు. అదే సమయంలో ప్రతిపక్ష వైసీపీ తీరుపై చంద్రబాబు తీవ్ర విమర్శలు గుప్పించారు. ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనుల క్రెడిట్ను దొంగలించడానికి ఆ పార్టీ ప్రయత్నిస్తోందని, ఫేక్ ప్రచారాలతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు. ప్రతిపక్షం అభివృద్ధికి మోకాలొడ్డుతూ నిధులు రాకుండా అడ్డుకోవడంతో పాటు కోర్టుల్లో కేసులు వేస్తోందని ఆరోపించారు. కిల్లింగ్ మనస్తత్వం ఉన్న గొడ్డలి పార్టీకి సంక్షేమం పట్టదని, అభివృద్ధి సంక్షేమంతో పాటు ప్రతిపక్షాల చెడును కూడా ప్రజలకు వివరించాలని కార్యవర్గ సభ్యులకు చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. చిన్న చిన్న విషయాలకు నేతలు గొడవలు పడొద్దని సీఎం చంద్రబాబు నాయుడు పార్టీ నేతలకు క్లాస్ తీసుకున్నారు. ఫ్లెక్సీలు, ఫోటోల వద్ద వివాదాలు వద్దని సూచించారు. రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు తప్పు చేస్తే దాని ప్రభావం రాష్ట్రమంతటా ఉంటుందన్నారు. కేంద్ర మంత్రులు తప్పు చేస్తే జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో వార్తలొస్తాయన్నారు. ఈ విషయంలో ఎవ్వరిని ఉపేక్షించేదే లేదని, అందరూ జాగ్రత్తగా వ్యవహరించాలని సీఎం చంద్రబాబు నాయుడు పార్టీ నేతలను సున్నితంగా హెచ్చరించారు. ఎవరు ఏం మాట్లాడినా 1కి 2 సార్లు ఆలోచించుకొని మాట్లాడాలని సూచించారు. మళ్లీ అధికారంలోకి రావాలంటే అందర్నీ గౌరవించాలని, పార్టీ గౌరవాన్ని, ప్రభుత్వ ప్రతిష్టను పెంచేలా నడుచుకోవాలని సూచించారు.